శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తూ మనందరితో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, మనందరం కూడా ఆశీర్వాదమునకు వారసులు అవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఒకప్పుడు దేవునికి దూరస్తులము, ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనటువంటి వారు, ఒకప్పుడు అజ్ఞాన స్థితిలో అంధకారంలో ఉన్నటువంటి బ్రతుకులు మన బ్రతుకులు. దేవుడు ఆ స్థితి నుంచి, ఆ పరిస్థితుల నుంచి, ఆ చీకటి నుంచి, ఆ అంధకారం నుంచి, ఆ శాప అజ్ఞాన స్థితి నుంచి దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే, మనల్ని ఆస్వాదించడానికి, మనల్ని అభివృద్ధిపరచడానికి, మనల్ని విస్తరింప చేయటానికి, మనల్ని ఫలింపజేయటానికి దేవుడు నిన్ను నన్ను పిలుచున్నాడు. ఈ ఉదయం ఈ సత్యాన్ని గ్రహించు. ఈ రోజున నీవు నేను ఆరోగ్యంతో ఉన్నావంటే, ఈ దినం చూస్తూ ఉన్నావంటే దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని ఆస్వాదించబోతున్నాడు, మనల్ని అభివృద్ధిపరచబోతున్నాడు అనేటువంటి ఈ సత్యాన్ని దృఢంగా నమ్మాల్సిన వారుగా ఉన్నాం. అయితే మరి పిలువబడినటువంటి మనలో కొన్నిటిని తీసుకువేసుకోమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 2 విషయాల్ని దేవుడు ఈ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయకూడి అంటున్నాడు. కీడుకి ప్రతి కీడు. ఎవరైనా మన జీవితంలో, మన ఇంట్లో వారు కావచ్చు, లేకపోతే మన బయట వారు కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు, మన స్నేహితుల్లో కావచ్చు. ఎందుకంటే దుష్టుడు లేకపోతే మరి హాని కలిగించే వాడు బయట నుంచి రాడు. 12 మంది శిష్యుల్లోనే మరి యోధ అనేటువంటి వాడు ఎలా ఉన్నాడో ఎప్పుడు కూడా అపవాది అస్త్రాలుగా ప్రయోగించుకుంటూ ఉంటాడు. మన జీవితాల్లో మరి ఎవరైనా కానీ ఇప్పటి వరకు కీడు చేసిన వారు ఉంటే వారికి ప్రతి కీడు చేయొద్దు. కీడు చేసిన వారుగా, నిన్ను నొప్పించిన వారుగా, నిన్ను బాధపరిచిన వారుగా, ఏ విషయాన్ని బట్టి అయినా కావచ్చు చేసిన మరి కీడు చేసిన వారు ఉంటే, నీ వారి కీడు చేయాలని కంకణం కట్టుకుని పగుబూని చేయాల్సిన పని కాదు మనది. రెండవది, అక్కడ 2వ మాట మనకి జ్ఞాపకం చేసిన మాట, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. ఎవరైనా నిన్ను నొప్పించుండొచ్చు, ఎవరైనా నిన్ను దూషించుండొచ్చు, ఎవరైనా నిన్ను అవమానపరిచుండొచ్చు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో వారు దూషించారని నీవు దూషించొద్దు. నీవు నేను వారు ఏదో మనం శపించారని, లేకపోతే మనల్ని ఏదో బాధ పెట్టారని చెప్పేసి మనం బాధ పెట్టడం కంటే కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం యేసు ప్రభు మరి కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం మనకి జ్ఞాపకం చేశారు. ఈ సత్యం, ఈ సుగుణాలు మనకు కలిగి మనం నిందించే వారిని, మనం హింసించిన వారిని, మనల్ని బాధించిన వారి కొరకు ప్రార్థించాలి, వారిని క్షమించాలి అనేటువంటిది మరి దేవుడు మనకు నేర్పించినటువంటి సత్యం. ఇది మన యొక్క సహనానికి, మన ఓర్పుకి మించినటువంటి పరీక్ష ఇది. అయినప్పటికి కూడా దేవుడు ఆ సహనాన్ని, ఆ ఓర్పును, ఆ మనస్సును దేవుడే మనకిస్తాడంట. అయితే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, కానీ వారిని దీవించు. పోన్లే, దేవుడు చూసుకుంటాడు. వారు బాగుండాలి, వారు మంచిగా ఉండాలి, వారు అభివృద్ధి చెందాలి, వారు ఆస్వాదించబడాలి, వారు ఎదగాలి అని చెప్పేసి నీవు నేను కోరుకునేటువంటి మనసు దేవుడు ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, వందనాలు దేవా. అజ్ఞాన స్థితిలో నుంచి, అంధకారంలో నుంచి, లోకంలో నుంచి నాయన మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు పిలుచున్నారు అయ్యా. అది మేము గుర్తెరిగిన తండ్రి, మీ ఆశీర్వాదానికి నాయన అర్హులుగా, మీ ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి యోగ్యులుగా, మీ ఆశీర్వాదానికి నాయన అయ్యా తగినటువంటి జీవితాన్ని మేము కలిగి ఉండేటువంటి కృప మా అందరికీ మీరు దయచేయండి అయ్యా. మీరు సెలవిచ్చేట్లుగా నా తండ్రి
అయ్యా కీడునకు ప్రతి కీడు చేయొద్దన్నారు, దూషణకు ప్రతి దూషణ చేయకుడి, దీవించమని మీరు జ్ఞాపకం చేశారు. ఈ 2 గొప్ప సుగుణాలు ప్రభువా మా జీవితంలో మీరు అనుగ్రహించండి. మా హృదయానికి మీరు ఇవ్వండి ప్రభువా. మా మనస్సులోనైనా ఇది మేము కలిగిన తండ్రి, కీడు చేసిన వారి కీడు చేయకుండా, దూషించి నొప్పించి బాధించి అవమానించిన వారిని ప్రభువా మేము ఆ విధంగా వారికి మేము చేయకుండా నా తండ్రి మేము మీకు అప్పగించిన ఆయన వారి క్షేమం కొరకు, వారి ఎదుగుదల కొరకు, వారి అభివృద్ధి కొరకు వారిని దీవించేటువంటి మనస్సు, అట్టి హృదయాన్ని ఈ ఉదయం మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. టీఎల్సీ దినాహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. కేవలం విని విడిచిపెట్టడం కాకుండా ప్రభువా అనుసరించేటువంటి ఆధ్యాత్మిక స్థితి నాయన మా అందరికీ మీరు దయచేసి ఈ దినమంతా నాయన ఈ మాట ద్వారా మీ బిడ్డల జీవితాన్ని స్థిరపరిచి ప్రభావితం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.